మిమ్మల్ని ఎవరైనా ఇస్లాం సోదరులు కదిలించే ప్రయత్నం చేస్తే ఈ ప్రశ్న నేను చెప్పినట్టుగా మీరు అడగాలి. కొన్ని సందర్భాలలో ప్రశ్నకు ప్రశ్ననే జవాబు అయి కూర్చుంటారు. యేసునాథుడు కూడా ఆ ప్రశ్నకు ప్రశ్న వేశాడు కొన్ని సందర్భాలలో. మీరు నమ్మిన ఖురాన్లో ఎక్కడైనా సరే నేను క్రీస్తును అని యేసునాథుడు చెప్పాడా? మీరు నమ్మిన ఖురాన్లో ఎక్కడైనా సరే యేసునాథుడు నేను క్రీస్తును అని చెప్పాడా అంటే చెప్పలేదు. వాళ్ళ దాంట్లో స్టేట్మెంట్ లేదు. మొహమ్మద్ చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళ ప్రవక్త చెప్పినట్టు ఉంటుంది. కానీ యేసే క్రీస్తు అని నమ్ముతున్నాం అంటే నమ్ముతున్నాం అంటారు. యేసును క్రీస్తుగా నమ్ముతున్నాం, దేవుడు అభిషేకించి పంపిన వాడిగా నమ్ముతున్నాం అంటారు. మరి యేసు చెప్పలే కదా మీ ఖురాన్లో నేను క్రీస్తునని చెప్పలే కదా, మీరు ఎందుకు నమ్ముతున్నారు? మరి అంటే ఆయన చెప్పకుండా మా ప్రవక్త చెప్పిండు కదా. మరి అదే లాజిక్ అదే విధానము ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా, బైబిల్ కూడా అప్లై అవుతుంది కదా, అవునా కదా? చివరి దినాల్లో ఉన్నాము. యెహోవా సాక్షులు యేసునాథుని దైవత్వమును తృణీకరించేవారు చాలా మంది మన విశ్వాసం మీద దాడి చేస్తారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలా కౌంటర్ చేయాలి, ఎలా ప్రశ్న చేయాలి.